10 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత కేరళ ప్రజలు మెచ్చి చారిత్రాత్మక విజయాన్ని కట్టబెడితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి కాంగ్రెస్ 10 రోజుల సుదీర్ఘ సమయం తీసుకుంది. ఎట్టకేలకు వడిస్సేరి దామోదరన్ సతీశన్ కు ఈ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. కేరళలో సతీశన్ తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీనియర్ నేత రమేష్ చెన్నితల కూడా సీఎం రేస్ లో ఉన్నారు. వారి మధ్య తీవ్ర పోటీ ఉంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 63 లభించగా ఆ పార్టీ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి మొత్తంగా 102 వచ్చాయి. ఏఐసీసీ నాయకుడిగా తనకున్న పలుకుబడితో అధిక శాతం మందికి కేసీ వేణుగోపాల్ టికెట్లు ఇప్పించుకోగలిగారు. అందుకే ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు విడివిడిగా భేటీ అయినప్పుడు 47 మంది ఆయన వైపే మొగ్గారు. ఎమ్మెల్యే కాకపోయినా ఇంతమంది ఆయన వెనుకుండడం చిన్న విషయం కాదు. అయితే మిత్రపక్షాలు ముఖ్యంగా ఐయుఎంఎల్ వీడి సతీశన్ కు ఇవ్వాలని సూచించాయి. మొన్నటి వరకు విపక్ష నేతగా ఉండడం వల్ల ఆ పార్టీలతో ఏర్పడిన సాన్నిహిత్యం సతీశన్ కు పనికొచ్చినట్టుంది. చివరకు సతీశన్ ముఖ్యమంత్రి అయ్యారు. కేరళ సీఎం వీడి సతీశన్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈరోజు రియల్ స్టోరీలో చూద్దాం. 1964 మే 31న ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరులో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కె దామోదర మీనన్, వి విలాసని అమ్మ. ఎర్నాకులంలోని సేక్రెడ్ హార్ట్ కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేశారు. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశారు. రాజకీయంలోకి పూర్తి స్థాయిలో రాకముందు ఆయన కేరళ హైకోర్టులో దాదాపు 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన భార్య ఆర్ లక్ష్మీప్రియ, వారికి ఉన్నిమాయ అనే ఒక కుమార్తె ఉంది. సతీశన్ రాజకీయ ప్రస్థానం ఆయన స్కూల్, కాలేజ్ రోజుల్లోనే మొదలైంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేఎస్యు ద్వారా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 1996లో మొదటిసారి పరవూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి లెఫ్ట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమి నుండి నేర్చుకుని 2001 ఎన్నికల్లో అదే స్థానం నుండి ఘన విజయం సాధించారు. అప్పటి వరకు 2001, 6, 11, 16, 21, 26 ఎన్నికల్లో వరుసగా 6 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కేరళలో లెఫ్ట్ వేవ్ ఉన్నప్పుడు కూడా ఆయన స్థానాన్ని కాపాడుకుంటూ వచ్చారు. 2021 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత రమేష్ చెన్నితల స్థానంలో హైకమాండ్ సతీశన్ ను అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా నియమించింది. అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై అవినీతి, పాలనా వైఫల్యాలపై అసెంబ్లీలో ఆయన చేసిన పదునైన వాదనలు, పోరాటాలే 2026లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమయ్యాయి. ఆయన కేరళ అసెంబ్లీలో ఎల్లప్పుడూ సబ్జెక్ట్, పక్కా ఆధారాలతో మాట్లాడే బెస్ట్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి గాను ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. వివాదరహితుడిగా, క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా పార్టీలోనే కాకుండా కేరళ ప్రజల్లోనూ మంచి ఆదరణ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజే నేడు ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతోంది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో ముఠా తగాదాలు బయటకొచ్చాయి. అయితే పార్టీలోని యువతరం ఎక్కువగా సతీశన్ వైపే మొగ్గింది. కొందరు మహిళా కార్యకర్తలను లైంగికంగా వేధించిన నేతలపై చర్య తీసుకోవడంలోనూ సతీశన్ వెనకాడకపోవడం, ఫలానా కులం వారు, మతం వారు దూరమవుతారని ఎందరు చెప్పినా వినకపోవడం యువతను ఆకర్షించింది. మంత్రిగా అనుభవం లేకున్నా నిజాయితీ, మంచి చదువరి కావడం, మేధోపరమైన అంశాలు చర్చించడం వంటివి సతీశన్ కున్న అదనపు అర్హతలు. కేసీ వేణుగోపాల్ని కాదని ఈయన ఎన్నికకు కారణం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నాయకుల్లో కేసీ వేణుగోపాల్ ఒకరు. కేరళకు చెందిన ఈయన ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఈయనకు మంచి పలుకుబడి ఉంది. అందుకే ఈయనే కేరళ సీఎం అవుతారని అందరూ భావించారు. అయితే కేసీ వేణుగోపాల్ కంటే వీడి సతీశన్ కేరళ రాజకీయాల్లో పలుకుబడి ఎక్కువ. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు ఈయననే సీఎంగా అభ్యర్థిగా భావించారు. అందుకే కాంగ్రెస్ కూటమిని గెలిపించారు. ఇలా లోకల్ గా బలమున్న నాయకుడు కాబట్టి తమకు చాలా దగ్గరి వాడైన వేణుగోపాల్ని కాదని సతీశన్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు కాంగ్రెస్ పెద్దలు. యూడీఎఫ్ కు 100కు మించి స్థానాలు రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానన్న సవాల్ కూటమికి ఉత్సాహాన్నిచ్చింది. 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీడి సతీశన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అధికారిక అఫిడవిట్ ప్రకారం ఆస్తుల విలువ సుమారు 6.65 కోట్లు. ఆయన పేరు మీద సుమారు 41.45 లక్షల మేర అప్పులున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన సతీశన్ లెఫ్ట్ పార్టీల పాలన కంటే మంచి పాలన అందిస్తారనే భావన అక్కడ ప్రజల్లో ఉంది. మరి చూడాలి కేరళలో కాంగ్రెస్ తన పాలనతో ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తుందో.